డైమండ్స్, గోల్డ్, సిల్వర్ అన్నీ ఒకే చోట. ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అండ్ వైజాగ్ లో. బ్యాంకులు స్థిరమైన ఆదాయం కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే క్రెడిట్ కార్డులు జారీ చేస్తుంటాయి. శాలరీ పొందేవారు, వ్యాపారం చేసేవారికి క్రెడిట్ కార్డులు అందిస్తాయి. ఇక ఏదైనా స్థిరమైన ఆదాయం ఉన్న వారికి మాత్రమే బ్యాంకులు ఇస్తాయి. ఉద్యోగం, వ్యాపారం లేకపోయినా ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో క్రెడిట్ కార్డులు పొందొచ్చు. అయితే ఇండియాలో విద్యార్థులకు క్రెడిట్ కార్డులు వస్తాయా లేదా అంటే విద్యార్థులకు స్థిరమైన ఆదాయం ఉండదు. చదువు, హాస్టల్ వసతి, ఇతర ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడతారు. వారికి ఆదాయం లేకపోయినా భారతదేశంలో క్రెడిట్ కార్డులు పొందొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో విద్యార్థులు క్రెడిట్ కార్డు పొందవచ్చు. విద్యార్థి లేదా వారి తల్లిదండ్రులు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ తెరిస్తే క్రెడిట్ కార్డును జారీ చేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్ కు సమానంగా క్రెడిట్ కార్డు లిమిట్ ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ ను ఆదాయంగా పరిగణించి బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేస్తాయి. ఒకవేళ క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి జమ చేసుకుంటారు. ఇక యాడ్ ఆన్ కార్డు విధానంలో కూడా క్రెడిట్ కార్డు పొందొచ్చు. తల్లిదండ్రులు ప్రధాన హోల్డర్ గా ఉండి విద్యార్థికి అదే అకౌంట్ తో అనుసంధానించబడ్డ క్రెడిట్ కార్డు జారీ చేస్తారు. ఇక ఫిన్టెక్ కంపెనీలు ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఫిన్టెక్ యాప్ల నుంచి ఈ క్రెడిట్ కార్డులు విద్యార్థులు తీసుకోవచ్చు. చిన్న డిపాజిట్ లేదా ప్రీపెయిడ్ బ్యాలెన్స్ అవసరం వీటికి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ ను పోలి ఈ విధానం ఉంటుంది. విద్యార్థులు తమ క్రెడిట్ స్కోర్ను పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో రుణాలు పొందేందుకు సహాయపడుతుంది.